హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. మా అక్కోళ్ళ ఇంటికాడ నుంచి మా తాతోళ్ళ ఇంటికి వచ్చినాం. నైట్ అయిందని పొద్దుగా లేచి చూసేసరికి మా తాతనైతే మేకకు పాలు తాగిపిస్తాడు. అది అసలు తాగనిత్తలేదు. ఇంకొక మేక పిల్ల దాని కలర్లో కాక వేరే కలర్లో పుట్టిందని దాన్ని అసలు పాలు తాగనిత్తలేదు. మనుషులకే కాదు జంతువులకు కూడా ఉన్నది చూడండి కలర్ డిఫరెన్స్. ఈ మేక పిల్ల చూడుర్రి, పాపం అని దగ్గరకు వస్తే నా ఏళ్ళనే కొరుకుతుంది. భలే ఉన్నాయి కదా క్యూట్గా రెండు. అందుకోసం అని దీన్ని ఎత్తుకుంటాను. భలే ఉన్నది, చిన్న గింత అంత ఉన్నది. మా తాత ఆవు పాలు విండుతాడంటే మా తాత దగ్గరికి పోయినా మా పొట్టి చూడండి ఏడ నిల్చొని చూస్తుందో, ట్యాంక్ మీద నిల్చొని చూస్తాను. పల్లెటూర్లోకి వస్తే బెనిఫిట్ ఏంటిదో తెలుసా, అందరికీ ఆవులే ఉంటాయి. ఆవు పాలు చిక్కగా ఛాయ్ పెట్టుకొని తాగితే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? మీకు కూడా ఇష్టమా? కింద కామెంట్ చేయండి. మా తాతల కోళ్ళు మొత్తం దవ్వుతాయి. చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి మా తాతోళ్ళకు. మా తాతోళ్ళకు సపోటా చెట్టు ఉంటాయి. పెరట్లోకి వచ్చినాం చూద్దాం సపోటా కాయలు ఉన్నాయా అని. సపోటా కాయలు ఎంపుకొని ఇంటికి పోతున్నాం. ఈడ నచ్చితే